వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈరోజు మనం భాజపా ఆఫీస్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడైతే జన సమూహం చాలా భారీగా ఉంది. ఇప్పుడు భాజపా యాక్చువల్గా బీజేపీ వాళ్ళు అప్లికేషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ నెల 10వ తారీఖు వరకు అప్లికేషన్ గడువు ఉంటుంది అని చెప్తున్నారు వారు. ఇక్కడైతే మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు. చాలామంది ఆశావాదులు చాలామంది అప్లికేషన్స్ ఇస్తున్నారు. అసలు ఎవరి అభ్యర్థుల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు, ఏమేమి నిబంధనల ప్రకారం వారిని తీసుకుంటారు, అవన్నీ కూడా త్వరలోనే అధిష్టానం తెలియజేయనుంది. మనమైతే లోపలికి వెళ్ళి చూడొచ్చు. అసలు ఎంతమంది లీడర్స్ అప్లికేషన్స్ ఇస్తున్నారు, ఎంతమంది ఆశావాదులు ఉన్నారు, ఒక్కసారి ఇక్కడ ఉన్న వారితో కూడా మాట్లాడదాం మనము. ఇప్పుడు మనం బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప గారితో ఉన్నాము. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాము. సార్ నమస్తే సార్, మీరు నారాయణ ఖేడ్కి టికెట్ వస్తుంది అనే ఆశతో ఉన్నారు అని మేము విన్నాము. అది ఎంతవరకు నిజం? మీకు టికెట్ వస్తుంది అని మీరు అనుకుంటున్నారా గ్యారంటీగా? చూడండి, భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యయుతమైన పార్టీ. ఇక్కడ ఎవరైనా టికెట్కి అప్లై చేసుకోవచ్చు, మీరు కూడా చేసుకోవచ్చు. మీ కెమెరామెన్ కూడా వచ్చి ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆయన అక్కడ గెలుస్తాడు అనుకుంటే, ఆయన పార్టీకి సరైనడు అనుకుంటే ఆయనకు టికెట్ ఇస్తారు. కాబట్టి నేను ఒక బీజేపీ క్రమశిక్షణ గల కార్యకర్తగా, బీజేపీ సిద్ధాంతాన్ని పాటించే కార్యకర్తగా, నారాయణఖేడ్ నియోజకవర్గంలో 3 సంవత్సరాల నుంచి ఊరూరు పల్లె తిరిగి పనిచేస్తున్న కార్యకర్తగా నేను టికెట్ ఆశిస్తున్నా. ఖచ్చితంగా టికెట్ వస్తాను నమ్మకంతో కూడా ఉన్నా. సీనియర్ ఇంకా వేరే వాళ్ళు కూడా అదే భావనతో. విజయపాల్ రెడ్డి గారు కూడా ఉన్నారు సీనియర్, వారికి కూడా వస్తుంది నారాయణ ఖేడ్ అని ఆశిస్తున్నారు. మీరు ఏమంటారు దాని గురించి? నేనేమంటున్నా, విజయపాల్ రెడ్డి గారు ఒకరే కాదు, ఇంకా ఒక 5-6 అప్లికేషన్లు పడతాయి ఖచ్చితంగా. నేనుంటా, విజయపాల్ రెడ్డి గారు ఉంటారు, ఇంకో 4-5 పోటీలో ఉంటారు. కానీ పార్టీ ఎవరు సరైన వాళ్ళు అనుకుంటే, ఎవరు గెలుస్తారనుకుంటే, ఎవరు కరెక్ట్ పార్టీకి అనుకుంటే వాళ్ళకి టికెట్ ఇస్తుంది. అందులో తప్పేం లేదు. అంటే కాంగ్రెస్ నుంచి సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు కదా, సో ఎదుర్కోవడం అంటే ఈసారి కాంగ్రెస్ కూడా చాలా ముందుకు దూసుకెళ్తుంది అని చెప్పొచ్చు. వాళ్ళు కూడా చాలా ప్రణాళికలు చేస్తున్నారు గెలవడానికి. సో మీరేమంటారు అసలు దాని గురించి? కాంగ్రెస్ ముందుకు దూసుకెళ్తుందని మీరు అంటున్నారు. కాంగ్రెస్ 4 గోడల మధ్య కుమ్ములాటలతో కొట్టుకుంటుందని నేను అంటున్నాను. కాంగ్రెస్ దూసుకెళ్తలేదు, కొట్టుకుని అక్కడక్కడ కింద మీద పడి దొర్లుతుంది. అక్కడనే కాంగ్రెస్ ఎక్కడ లేదు. కేవలం హైదరాబాద్లో ఈ మీడియాలో చేస్తున్న హడావుడిలో తప్ప కాంగ్రెస్ గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ లేదు. కాంగ్రెస్ పేరు ఎక్కడ లేదు. వాళ్ళ అవినీతి 60 ఏళ్ల వాళ్ళ అవినీతిని చూసిన తర్వాత ప్రజలు మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ కోటేయాలనుకోవట్లేదు. వాళ్ళు వద్దనుకోనే, వాళ్ళ అవినీతి చూసి వద్దనుకోనే, వాళ్ళ పార్టీని చూసి అసహించుకొనే బీఆర్ఎస్ కోటేసి. ఇప్పుడు బీఆర్ఎస్ అంతకంటే ఎక్కువ అవినీతి చేయడం ద్వారా వాళ్ళు అవినీతికి కిటికీలు తెరిస్తే బీఆర్ఎస్ వాళ్ళు దర్వాజాలు కాదు, మొత్తం గోడలు కూలగొట్టే మొత్తం కాంగ్రెస్ కోటేయారు. మీరేమో బీఆర్ఎస్ అవినీతి అంటున్నారు, కానీ చాలా చోట్ల మేము విన్నది ఏంటి అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, 2 మమైకమైపోతున్నాయి, విలీనం అయిపోతాయి త్వరలో అన్నంత టాక్ వస్తుంది. దాని గురించి ఏమంటారు? మీరు విన్నది ఎవరు దగ్గర అంటే ఎవడో కాంగ్రెస్ కావాలి మీ చెవులో చెప్పినట్టున్నాడు. ఎక్కడ వినలేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 ఒకటి. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఇప్పటికే తీసుకుని జైల్లో వేయాల్సిన పరిస్థితి ఉంటే, ఆయన ఛార్జ్ షీటు పూర్తి దానికి సంబంధించి ప్రాసెస్ పూర్తయినా కూడా ఇప్పటిదాకా ఆయనని కనీసం టచ్ చేయట్లేదు. రేవంత్ రెడ్డి జైలుకి పోవాల్సినాడు, కానీ పోతలేడు. ఎందుకు? వాళ్ళిద్దరు ఒకటే కాబట్టి పోవట్లేదు. రెండవది, ఒక ఆదివాసీ బిడ్డని రాష్ట్రపతిని చేస్తే ఆమెకు సపోర్ట్ చేయాల్సింది పోయి కాంగ్రెస్ అభ్యర్థికి బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. అంటే వాళ్ళిద్దరు ఒకటి కాదా? తర్వాత రాహుల్ గాంధీ సభ్యత్వం పోయినప్పుడు ఢిల్లీలో మా ఖర్గే తర్వాత కేశవరావు కూర్చొని 1.5 సేపు మీటింగ్లో పక్కనే కూర్చున్నారు. వాళ్ళిద్దరు ఒకటి కాబట్టి కూర్చున్నారు. మా వాళ్ళు ఏమన్నా కూర్చున్నారా? కాంగ్రెస్తో కానీ బీఆర్ఎస్తో కానీ బీజేపీ ఎప్పుడు కలవదు. వాళ్ళిద్దరు కూడా మాకు సైద్ధాంతిక విరోధులు. ఈ దేశానికి 2 కూడా కుటుంబ పార్టీలు, ఈ దేశానికి 2 కూడా చీడ పురుగులు. ఈ కుటుంబ పార్టీల్ని పారదోలడమే బీజేపీ లక్ష్యం. ఖచ్చితంగా ఇద్దరిని కూడా పారదోలుతాం. బీజేపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది అంటారు ఈసారి గెలవడానికి? ఖచ్చితంగా ప్రజా ఆకర్షణ కాకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి పథకాలతో దేశానికి రాష్ట్రానికి మేలు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి పథకాలతో మన మేనిఫెస్టో ఉంటుంది. దానికి ఒక కమిటీ వస్తుంది. ఆ కమిటీ దానికి సంబంధించినటువంటి మేనిఫెస్టోని తయారు చేస్తుంది. దానికి వాళ్ళు ప్రకటిస్తారు కూడా ఏమి ఉంటాయని విషయం. మీకు బండి సంజయ్ గారు అంటే చాలా అభిమానం అని మాకు తెలుసు, బట్ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలా ఉంది ఇప్పుడు బీజేపీ? బండి సంజయ్ గారు పార్టీని ఒక స్థాయికి తీసుకొచ్చారు. నెక్స్ట్ దాన్ని కిషన్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తున్నారు. అంతకుముందు కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు ఉండే, కిషన్ రెడ్డి గారు నడిపినటువంటి బండిని బండి సంజయ్ గారు లాగారు. ఇప్పుడు బండి సంజయ్ గారు లాగిన తర్వాత మళ్ళీ కిషన్ రెడ్డి గారు తీసుకున్నారు. బండి కంటిన్యూగా ముందుకు పోతూనే ఉంటుంది, ఎక్కడ ఆగదు. మా బీజేపీలో మనిషిని బట్టి వ్యక్తిని బట్టి మారేటువంటి పార్టీ కాదు, డైనింగ్ టేబుల్ పార్టీ కాదు. ఇది జాతీయ భావాలు ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్న ఏకైక జాతీయ భావాలు ఉన్నటువంటి ప్రజాస్వామ్యయుతమైన పార్టీ మాది. కాబట్టి వ్యక్తులతో కాకుండా ఖచ్చితంగా సిద్ధాంతాలతో నడుస్తుంది. సంజయ్ గారు పార్టీని ఒక అద్భుతమైనటువంటి స్టేజ్కి తీసుకొచ్చారు. దాన్ని కిషన్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అంటే ఈ మధ్య ఒకటే అడుగుతాను సార్. ఓకే, చివరిగా చెప్పండి, అంటే ఇప్పుడు మీకు కనుక నారాయణ ఖేడ్ టికెట్ ఇస్తే మీరు ప్రజల కోసం ఏం చేస్తారు? మంచి ప్రశ్న అడిగారు. నారాయణ ఖేడ్ చరిత్రను మార్చేందుకు
75 సంవత్సరాల నారాయణ్ ఖేడ్ స్థితిగతులు ఏ విధంగా అయితే కునారిల్లుతున్నాయో వాటిని మార్చేందుకే నేను నారాయణ్ ఖేడ్లో అడుగుపెట్టిన. ఇప్పటిదాకా మా నారాయణ్ ఖేడ్లో మా పిల్లలకు ఉపాధి లేక డిగ్రీ చదివిన వాళ్ళు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు, బీడీ చేసిన అందరూ కూడా హైదరాబాద్లో వచ్చి గప్చిప్లు అమ్ముతున్నారు, ఛాయలు అమ్ముతున్నారు, ఏదో హోటల్లోనూ పని చేస్తున్నారు, అడ్డా కూలీలు కూడా పనిచేసే దుస్థితి మా నారాయణ్ ఖేడ్కి వచ్చింది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మాకు అవకాశం వస్తే నారాయణ్ ఖేడ్ యువత హైదరాబాద్కి పొట్టా చేత పట్టుకొని రావాల్సిన అవసరం లేదు. అక్కడనే గల్లా ఎగిరేసుకుని ఉద్యోగాలు చేసేటువంటి అవకాశాన్ని మా నారాయణ ఖేడ్ యువత కల్పిస్తా. మా నారాయణ ఖేడ్లో ఇప్పటిదాకా మాకు ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, ఎట్లాంటి విద్యా అవకాశాలు లేవు. వాళ్ళందరికీ కూడా విద్యా అవకాశాలు లేకపోవడం వల్ల ఎంతో ఇంటెలిజెంట్ ఉన్నటువంటి మా నారాయణ ఖేడ్ యువత వాళ్ళందరూ కూడా మధ్యలోనే చదువు ఆపాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళందరికీ కూడా అద్భుతమైన విద్యా అవకాశాలు ఇస్తా. రైతులందరికీ కూడా అండగా ఉంటాం. మాకు వీలైనంత వరకు ఎక్కువ నీటి వసతి కల్పించేందుకు నేను ప్రయత్నం చేస్తా. కేసీఆర్ ఇప్పటిదాకా మోసం చేసిండు. మా దగ్గర వచ్చి ఒక సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్ట్ అని చెప్పి శంకుస్థాపన చేసి అది మళ్ళోసారి 6 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళ అల్లుడు వచ్చి శంకుస్థాపన చేసి ఇప్పటిదాకా తట్టమట్టి ఎత్తలేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో రైతులందరికీ కూడా అద్భుతమైనటువంటి సాగునీటి వసతి కల్పించేందుకు నేను శాయశక్తులు కృషి చేస్తాను. మా నారాయణ ఖేడ్ స్వరూపాన్ని మార్చేస్తా. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే నేషనల్ హైవే వచ్చింది, ఇప్పుడు రైల్వే ప్రాజెక్ట్ రాబోతుంది. సో నారాయణ ఖేడ్ రూపురేఖలు కేవలం బీజేపీ వల్ల మాత్రమే మారుతాయని చెప్పి నేను చెప్తున్నా. నారాయణ ఖేడ్ రూపురేఖలు మార్చేందుకే మేము కృషి చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ.